ఓం శ్రీ గురుభ్యో నమః. రవి బుధుల యొక్క కలయిక. రవి బుధుల యొక్క కలయికను మనం జ్యోతిష్ శాస్త్రంలో బుధాదిత్య యోగం అని శాస్త్రంలో చెప్పారు మనకి. అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల ఏ విధంగా ఉండబోతుంది? రవి ఆరోగ్య ప్రదాత, ఉద్యోగకారకుడు, అలానే పితృకారకుడు, అలానే బుధుడు వ్యాపార పరంగా కానీ బుద్ధిపరంగా కానీ మరి బుధుడు ఒక మంచి శుభగ్రహంగా మన శాస్త్రం చెప్పబడింది. రవి బుధులతోటి ఏర్పడే యోగంలో ముఖ్యమైన బుధాదిత్య యోగం అంటే డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ వ్యాపారం కానీ ఒక స్టార్ డమ్ము కానీ ఒక స్టార్ స్టేటస్ రావాలంటే మనకి గజకేసరి యోగంతో పాటు బుధాదిత్య యోగాలు, లక్ష్మీ యోగాలు, చంద్రమంగళ యోగాలు ఇలాంటి యోగాలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా చెప్పబడ్డది. అలానే పంచమహాపురుష యోగాలు కూడా మంచి యోగాలనే ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పబడేవి ఏంటంటే గోచారీత్యా చెప్పబడే విషయాలు. రవి తన సొంత రాశి రావడానికి సంవత్సర కాలం పడుతుంది. ఆ సొంత రాశిలో ఈ రవి బుధులు కలయిక ఒకటి. అలానే సింహరాశ్యాధిపతి అయిన రవి బుధుడితోటి సింహరాశిలో సంచారం చేయటం, అలానే బుధుడికి స్వక్షేత్రమైన కన్యారాశిలో రవి బుధుల యొక్క కలయిక అనేది జరిగింది ఇక్కడ. అంటే ఇక్కడ ఏదైతే ఈ రాశిలో సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి 15 రోజుల పాటు రవి బుధుల యొక్క కలయిక. ఈ రవి బుధుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. అలానే ఇక్కడ కన్యారాశిలో రవి బుధుల యొక్క కలయిక అంటే బుధుడికి స్వక్షేత్రం. మనకు ఏదైనా సరే ఒక యోగం కలగాలంటే రవి బుధాదిత్య యోగం కలగాలంటే సింహరాశిలో కానీ అలానే కన్యారాశిలో కానీ విశేషమైన యోగాన్ని ఇస్తారన్నారు. అలానే మిథున రాశిలో కూడా రవి బుధుల యొక్క కలయిక కూడా చాలా మంచిదని శాస్త్రం చెప్పబడింది. కాబట్టి ఈ బుధాదిత్య యోగం అనేది ఈ 3 రాశుల్లో విశేషంగా చెప్పబడింది. అలానే ఇక్కడ మేషరాశిలో కూడా రవి బుధులు కలయిక అనేది చాలా మంచిదని కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్పబడింది. అయితే విశేషంగా ఇప్పుడు రవి బుధులు సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి 15 రోజుల పాటు కన్యారాశిలో సంచారం చేయడం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వాళ్ళకి ఈ రవి బుధాదిత్య యోగం అనేది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. రాస్యాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉండటం, లాభాధిపతి ద్వితీయాధిపతులతోటి సంబంధం అనేది ఏర్పరచుకోవటం. అంటే రవి బుధులు ద్వితీయ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే సహజంగా ఎలా ఉంటుందంటే నూతన వ్యక్తులతోటి గొప్పవారితో పరిచయాలు పెరగటం, దాంతోపాటు కార్య విజయం అంటే ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధిస్తారు. అంటే ప్రణాళికాబద్ధంగా ఒక ఆలోచన సరళితోటి ప్రత్యేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, ఆ నిర్ణయాల్లో గట్టి సమర్థవంతమైనగా ముందుకు వెళ్ళటం, రాజకీయంగా పరిణితి చెందే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ జరుగుతాయని అర్థం. ప్రతి పనిని కూడా తెలివిగా యూజ్ చేసుకుంటారు. అలానే క్రయ విక్రయ రీత్యా కూడా మంచి లాభాలు. దాని తర్వాత బంధుమిత్రుల యొక్క ఆధిక్యత అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళ యొక్క ఆధిపత్యం ఉంటుంది. శుభ కార్యక్రమాలకు వెళ్తారు, వీళ్ళ ఆధిపత్యం ఏముంటుంది. వ్యాపారం చేస్తుంటారు, ఒక వస్తువును వాళ్ళు ఇప్పిస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉంటుంది. సంఘంలో కీర్తిప్రతిష్టలు గౌరవ మర్యాదలు బాగా పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి గౌరవ మర్యాదలకు కానీ లాభాలకు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఇలాంటివన్నీ కూడా ఉండవు. అంటే డబ్బు పరంగా ఇబ్బందులు లేకుండా ఉంటుంది, గౌరవ మర్యాదలకి లోటు లేదు అనే విషయం. అయితే ఈ మధ్యలో కొంతమంది చెడు స్నేహాలు చేసేవాళ్ళు వస్తుంటారు మన దగ్గరికి, వాళ్ళని అవాయిడ్ చేయండి. కంటికి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదన్నా శుక్లం కానీ గ్లకోమా వ్యాధులు కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. నేను ఇందాక చెప్పినట్టుగా సూర్యగ్రహం యొక్క ఆరాధన చెయ్యండి. 1,00,000 రూపాయలు పెట్టి సెల్లు కొనకుండా ఆరోగ్యపరంగా బాగలేకపోతే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. డబ్బు మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. డబ్బుని మంచి కోసం ఖర్చు పెట్టండి, లైఫ్ అనేది బాగుంటుంది. అలానే స్కిన్ సంబంధించిన ఎలర్జీస్ కొన్ని ఉంటాయి, అలాంటివి రాకుండా చూసుకోండి. కొన్ని పదార్థాలు తినొద్దండి. వాస్తవంగా ఏంటంటే ఒక గ్రహం బాగలేదంటే పురాతన కాలంలో పండితులు చెప్పేది ఏంటంటే ఈ నెలలో నీకు సూర్యగ్రహం బాగలేదు కాబట్టి దురద వచ్చే పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి తినొద్దని అని చెబుతారట. అంటే సహజంగా ఈ వంకాయ ఇలాంటి వాటికి మనం అవాయిడ్ చేయాలి ఈ నెలలో అని అర్థం. పక్క నెలలో మళ్ళీ తినొచ్చు. అలానే ఇక్కడ మిగతా విషయాల్లో మనం చూసుకునేటట్టయితే అలసట బాగా చెందటం ఒకటి, కుటుంబంలో వారితోటి కూడా చిన్న చిన్న
ఇబ్బందులు కలుగుతుంటాయి. అవి చిన్నవే, పెద్దగా ఆలోచన చేయాల్సిన పనేం లేదు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటారు. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం. ఓన్లీ ఫర్ ఆరోగ్యపరంగా హెల్త్ సంబంధించిన విషయాలు, కంటికి సంబంధించిన విషయాలు, అంటే నేత్రపీడ అంటారు. నేత్రపీడ ఒకటి, స్కిన్ ఎలర్జీలు రాకుండా చూసుకోండి. ఈ రెండు మీరు చూసుకున్నారనుకోండి. చెడు స్నేహాలు, ఎవరైనా హఠాత్తుగా మన వ్యాపారంలో కానీ ఉద్యోగం రకరకాల వ్యక్తులు వస్తుంటారు. అలాంటి వాళ్ళతోటి మనం ఎక్కువగా మాట్లాడకుండా ఉండటం మంచిది. వాళ్ళని దగ్గరికి చేర్చుకోకూడదు, వాళ్ళకి అప్పులు ఇవ్వకూడదు, వాళ్ళతో అల్టిమేట్ మనం కలిసి ఉండకూడదు. కలిసి ఉండటం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను కొన్ని రెమెడీస్ అనేవి చెప్పబోతున్నా. ఆ రెమెడీస్ మీరు పాటించండి, మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. ఈ రాశుల వాళ్ళు ముఖ్యంగా రవి ఉద్యోగ కారకుడు అంటారు, పితృకారకని ఇందాక చెప్పినట్టుగా ఈ రవి బుధుల యొక్క యోగం వల్ల కొన్ని సుఫలితాలు అనేవి చాలా ఎక్కువగా సుఫలితాలు జరుగుతాయి. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులున్నా, అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నా కూడా మీకు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రకమైన మేలు, మంచి చెడులు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని బాగా పొందాలన్నా, మంచి ఉద్యోగాలు లభించాలన్నా, ఉద్యోగపరంగా ప్రమోషన్ లాభించాలన్నా కూడా రవి యొక్క అనుగ్రహం కావాలంటారు. పాత రోజుల్లో మనం హస్తరేఖల్లో చూపించుకునేటప్పుడు సన్లైన్ అంటారు, సూర్యుడి యొక్క రేఖ ఉండాలంటారు. ఈ సూర్యుడి యొక్క రేఖ ఉండాలి అని అంటారు. ఎందుకంటే కారణం ఏంటంటే వృత్తిపరంగా అనుకూలంగా ఉండాలి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటే మనం ధనం వచ్చే అవకాశం ఒకటి ఉంటుందని అర్థం. దాన్ని మనం చూసుకునేటట్లయితే సూర్యుడు అనుకూలంగా లేకపోయిన వ్యక్తులు సూర్య నమస్కారాలు చేయటం, అలానే సూర్యుడికి సంబంధించిన హోమాలు చేయటం ఒకటి. మనకి నవగ్రహాల్లో సూర్యుడు ఉంటాడు. ఆదివారం రోజున సూర్యహోరైని ప్రాతకాలంలో ఉంటుంది. నవగ్రహాల యొక్క ప్రదర్శన చేసి చక్కగా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాతుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. వీలైతే ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. దాంతోపాటు బుధుడు వ్యాపారపరంగా అనుకూలం లేని వ్యక్తులు ఖచ్చితంగా నారాయణాయుధ్నే వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రంతో పాటు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని, కుబేర మంత్రాన్ని చదువుకోవటం వచ్చి, లేకపోతే ఓం కుబేరాయ నమః అనే మంత్రాన్ని కూడా చదువుకోవటం వల్ల కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్పినవి ఈ రెమెడీస్ అనేవి మీరు పాటించండి. రవి బుధుల యొక్క దోషం ఎవరికైతే ఉంటుందో ఆ దోషం తొలగిపోయి ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో ముఖ్యంగా మనకి రవి 3, 6, 10, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు వాళ్ళ రాశి దగ్గర నుంచి. బుధుడు వచ్చేటప్పటికి 2, 4, 6, 11 స్థానాల్లో బుధుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే రవి యొక్క కారకత్వాలను కూడా మనం గమనించినట్లయితే ఉద్యోగానికి చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటాం, బుధుడు వ్యాపారానికి చూసుకుంటాం. కాబట్టి వాళ్ళ జన్మరాశి నుంచి ఈ రాశిలో నేను చెప్పిన రాశుల్లో ఉంటే చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఉదాహరణకి ఒక రాశి వాళ్ళకి బుధుడు వాళ్ళ రాశి నుంచి లెక్క వేస్తే 2, 4, 6, 11 స్థానాల్లో ఉంటే అనుకూలంగా ఉన్నట్టు గోచారీత్యా. అలానే రవిగ్రహాన్ని కూడా మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? 3, 6 అంటే 1, 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటే మంచి సుఫలితాన్ని ఇస్తాడు సూర్యుడు. సూర్యగ్రహం అనేది అనుకూలంగా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో ముఖ్యంగా సూర్యభగవానుడు 3, 6, 10, 11 స్థానాల్లో మంచి శుభాన్ని ఇస్తాడని అర్థం. 1వ దానిలో కొంత మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక రవి బుధులు ఏదైతే వీళ్ళ కన్యారాశిలో ఉన్నారో నేను చెప్పిన మీరు ఏదైతే పరిహారాలని పాటించడం వల్ల కూడా విశేషమైన యోగాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే విష్ణు సహస్రనామ పాలన చేసుకోవటం ఒకటి, లలితా సహస్రనామ పాలన చేసుకోవటం, సూర్య నమస్కారాలు. ఆ సూర్య నమస్కారాల్లో కూడా ఓం సూర్యాయ గ్రహాయ స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవాలి. అంటే ఓం ఆదిత్యాయ అంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతు అనే మంత్రాన్ని చదవటంతో పాటు ఓం సూర్యాయ స్వాహ అనే జిల్లేడు సమిధులతో హోమం చేయటం, ఎమ్మటే సూర్యగ్రహ ఇదన్నోమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవాలి. అంటే ఏదైతే మంత్రం అనేది స్వాహాకారం చెప్పి త్యాగం చెప్తారు ఇదన్నోమ అని,
ఆ మంత్రాలు మనం ఏదైతే విశేషంగా ఆదివారం రోజున ఓం సూర్యగ్రహాయ స్వాహ అని ఆజ్యం వెయ్యాలి జిల్లేడు సమిధుల మీద. ఓం సూర్యగ్రహాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాల పాటు సూర్యుడి యొక్క హోమం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. దానివల్ల విశేషమైన ఫలితాలు జరగాలని ఆశిస్తూ, మీకు పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.